జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దర్యావేసు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయకు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైనటువంటి జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటపడి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. 2వ వచనం. యెహోవా మీ పితరుల మీద బహుగా ఏం చేశాడంటే దేవుడు, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపగిస్తూ ఉన్నాడంట. నేను మీ తట్టు తిరుగుదనని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. 4వ వచనం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైనటువంటి ప్రవక్తల సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని చెప్పి వారికి ప్రకటించినను వారు వినకపోతిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. నా మాట వాళ్ళు ఆలకించి మీ పితరులేమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, ఆయనను నా సేవకుడైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టలను మీ పితరులు విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిసినటువంటి ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా వాక్కు ప్రవక్తకు ఇద్దోకు పుట్టినటువంటి బెరక్యా కుమారుడు జకర్యాకు ప్రత్యక్షమై మరి ఇలాగూ సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడును. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములు నాకు కనబడెను. జకర్యా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు కూడా మెస్సయ్య దర్శనాలు. అవి 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి దార్శనిక సందేశాలు. మొత్తం 10 దర్శనాలు. ఆ యొక్క 10 దర్శనాలు ఒకే రాత్రి ప్రవక్తకు కనిపించాయి, వినిపించినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా గ్రంథం ప్రారంభంలో ఉపోద్ఘాతపు మాటలు కొన్ని చెప్పబడ్డాయి. ఈ మాటల్లో మందలింపు ఉన్నది, ప్రమాద హెచ్చరికలు కూడా ఉన్నాయి. గమనించాలి ప్రియులారా. దేవుని వాక్యం జకర్యాతో మాట్లాడింది, హెచ్చరించింది. దర్యావేసు అనుడైన గాని మంచి రోజే. ఇజ్రాయేలు శాస్త్ర ప్రజ యెరూషలేముకు తిరిగి వచ్చారు. బబులోనులో 70 సంవత్సరాల చెరకాలం ముగించుకొని వారు స్వదేశానికి తరలి వచ్చినటువంటి శేష ప్రజ అన్నమాట. ఇజ్రాయేలులో కానీ యూదాలో కానీ రాజు లేడు. దావీదు పరిపాలనా రేఖ ముగింపు బిందుకు చేరుకుంది. అన్యుల కాలం నడుస్తుంది. దర్యావేసు పరిపాలనలో అది 2వ సంవత్సరం. హగ్గై ప్రవచించినటువంటి సంవత్సరం కూడా అదే. హగ్గై 6వ నెలలో ప్రవచించాడు. జకర్యా 2 నెలల తర్వాత ప్రవచించాడు. ఇది క్రీస్తుపూర్వం 520 సంవత్సరం, అనగా సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో, డిసెంబర్ మాసంలో హగ్గై ప్రవచించడం అన్నమాట. హగ్గై నెంబర్ 1 మాసంలో, హగ్గై ఈ యొక్క నవంబర్ మాసంలో ప్రవచించలేదు, కానీ జకర్యా నవంబర్ మాసంలో ప్రవచించాడు. జకర్యాకు దేవుని వాక్యం వచ్చింది, హగ్గై కూడా ఇలాగే యెహోవాకు వచ్చింది. అంటే వినిపించింది, కనిపించింది. హగ్గైకి కానీ జకర్యా కానీ వచ్చినటువంటి వాక్కు అధికారపూర్వకమైనటువంటిది. ఈ వాక్కును ప్రకటించే అధికారం ఇచ్చింది కూడా దేవుడే. యెహోవా వాక్కు ప్రత్యక్షమై అనేటువంటి మాట జకర్యా గ్రంథంలో 14 సార్లు వస్తుంది. ఈ జకర్యా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. అనగా సగటున ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కసారి యెహోవా వాక్కు అనేటువంటి మాట వస్తుందని చెప్పి గ్రహించాలి. జకర్యా గ్రంథం దేవుని వాక్యంలో మరి ఇక్కడ జకర్యా గ్రంథంలో మరి అద్భుతమైనటువంటి విషయాలు మనకు దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక్కడ జకర్యా గ్రంథంలో దేవుని వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ వచ్చినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం జకర్యా గ్రంథం గురించి. అలాగే జకర్యా గ్రంథం 1 అధ్యాయం 2వ వచనంలో ప్రమాద హెచ్చరిక, మందలింపు, గద్దింపు ధ్వనిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే హగ్గైకి జకర్యాకు ప్రవచనాధికారం ఇచ్చినటువంటి వాడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యెహోవా. యెహోవా దేవుడు అద్వితీయ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులే? మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దని అంటున్నాడు జకర్యా 1:4లో. గమనించాలి. సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పేటువంటి నామధేయమును మనం తరచుగా విన్నదే. సైన్యములకు అధిపతి అని
ఆ దివ్య బిరుదును 52 సార్లు ఈ గ్రంథంలో పలకబడింది అంటుంది. కాబట్టి ఈ భావం మనం ధ్యానించదగినటువంటిది. సైన్యములకు అధిపతి యగు యెహోవా, సైన్యములకు అధిపతి అనేటువంటి మాట 52 సార్లు ఉందంటండి ఈ గ్రంథంలో. హెబ్రీ భాషలో సభ అంటే సైన్యం అని అర్థం అనమాట. సభకు బహువచనం సబోత్ అనగా సైన్యములు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ సబోత్ అనేటువంటి మాటకు వేరే అర్థాలు ఉన్నాయి. యుద్ధం అని, బలాధిక్యం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ తన ప్రజల కోసమైనటువంటి సమస్త వనరులు ఆయన యందే ఉన్నవి అనగా ఆయన వశంలో ఉన్నవి. ఆయన ఆజ్ఞాపిస్తే మాట మాత్రం చేత ఆయన ప్రజలకు వచ్చేస్తాయన్నీ కూడాను. ఇది గమనించదగ్గ విషయం అనమాట. దేవునికి స్తోత్రం. అంత శక్తివంతుడిగా ఉన్నాడు. ఆయన కరుణా సంపన్నుడు అంటుంది కృత నిబంధన గ్రంథం మనం చూసినట్లయితే. కాబట్టి సైన్యములకు అధిపతి అంటే అర్థం తెలుసుకున్నాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అని ఎఫెసీ 2:4 మనం చదువుకుంటూ ఉన్నాం. మత్తయి 28:18 పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పి మనం అక్కడ చూస్తూ వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కరుణ, దయ, సర్వసమృద్ధి గలవాడు. యేసు నీవాడు, నావాడు, మనందరవాడు. కాబట్టి ఇక్కడ ఆయన పరిపూర్ణత నుండి మనం కృప వెంబడి కృపను పొందాము. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైన్యములకు అధిపతి యెహోవా అను మాట జకర్యా 1:3 వచనంలో 3 సార్లు వచ్చింది. 4, 5 వచనాల్లో ఇదే బిరుదు నామధేయం తిరిగి వస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా సబోత్. హల్లెలూయా. సాబోత్. ఇది గమనించాలి ప్రియులారా. యాకోబు 4:8 దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడని చెప్పి 4:8 చదువును. తప్పుపోయిన కుమారుడు వచ్చాడు, తండ్రి కూడా వచ్చాడు, ఇద్దరు మార్గం మధ్యలోనే కలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జకర్యా 1:4 మనం చూస్తాం కదా. ఇది అద్భుతమైనటువంటి మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారు గమనించాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. దేవుడు అవకాశం ఇవ్వకుండా ఎవరికి అన్యాయం చేసేసి అనుకుంటారు చాలామంది. అలాంటి ప్రవక్తల కంఠం ఇప్పుడు వినిపించదు. యెషయా, ఇర్మియా, హోసేయా, ఆమోసు, యోవేలు ప్రవక్తలు లేరు. అందరూ కూడా గతించారు. ఇది విషయం గమనించదగినటువంటి విషయం అన్నమాట. లేరు వాళ్ళు ఎవరు కూడా గతించారు. నువ్వు ఆ ప్రవక్తల మాట ఇప్పుడు మీరు వినలేరు అని చెప్పి దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఆ ప్రవక్తలు ఎవరు కూడా లేరు. ఇజ్రాయేలు తమ సొంత భూమిలో పాతిపెట్టబడవాలని కోరుతారు. ఈజిప్ట్లో యాకోబు చనిపోతూ తన కుమారుల చేత మాట తీసుకున్నాడు. ఇది గమనించాలన్నమాట. ఆదికాండం 55 నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోవచ్చు, నన్ను కానాన్లో నా నిమిత్తం సమాధి త్రవించారు కదా, అందరూ నన్ను పాతి పెట్టవాలని చెప్తూ ఉన్నాడు. యెషయా ఆదికాండం 50:13 అతని కుమారులు కనాను దేశంలోకి అతని శవమును తీసుకొని పోయి మాక్పేలా పొలమందు గుహలో పాతి పెట్టిరి. హల్లెలూయా. గోత్రకర్తల అసభావం అది. భక్తి గల ప్రతి ఇజ్రాయేలు వాడు కూడా నమ్మేది ఏంటంటే పునరుత్థానమందు లేపబడాలంటే పాలస్తీనాలోనే పాతి పెట్టాలని. కాబట్టి యెరూషలేములో తూర్పు గుమ్మం ఉంది, అక్కడ నుండి కేద్రోన్ లోయ, అక్కడ నుండి ఒలీవ కొండ ఉన్నాయి. కాబట్టి దాని పొడుగున కూడా గోత్రకర్తల సమాధులే. ఆ భక్తి కలిగినటువంటి యూదులందరూ కూడా అక్కడే పాతి పెట్టబడవాలన్నటువంటి ప్రగాఢ వాంఛ ప్రతి ఒక్కరికి ఉన్నదన్నమాట. కాబట్టి అరబ్బీలు వాటిని త్రవ్వి పోయాలని చెప్పి చూశారు, కానీ ఇజ్రాయేలు వాటిని కాపాడుకున్నారు. వాటి నిరీక్షణ ఇదనమాట. మెస్సయ్య అక్కడికే వస్తాడు, అక్కడే నిద్రించిన వారిని ఆయన లేపుతాడు అనేటువంటి నిరీక్షణ వాళ్ళకు ఉన్నది. వింటున్నారా? మెస్సయ్య వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. అయితే అన్నిటికంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఆయన ఈ భూమి మీదకి రాడు, సంఘమే ఎత్తబడుతుంది. తన వారిని ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటాడు. హల్లెలూయా. సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన వచ్చి రాజ్య స్థాపన చేస్తాడు. లోకంలో మహాశ్రమల కాలం, ఆ తర్వాత ప్రభు వస్తాడు, ఆయన రాజ్యం స్థాపించుతాడు అనమాట. కాబట్టి పాత నిబంధన భక్తులందరూ కూడా శ్రమల కాలం తీరిన తర్వాత యేసు వచ్చి రాజ్యం స్థాపించినప్పుడు పాత నిబంధన యూదేతరులు ఎవరైనా సరే కానీ లేపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు మెస్సయ్య రాజ్యంలో ఉంటారు. అది వాక్యానుసారమైనటువంటి క్రమం. వారు బబులోను ఉపనదుల తీరాన సమాధి చేయబడ్డారు. ఇజ్రాయేలు వారికి పరాయి దేశంలో పాతిపెట్టడం అంటే జాతీయ అవమానం అన్నమాట. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. జాతీయ అవమానం. వారి తీర్పు వారికి ముందుగా నడిచింది. ఆ సంగతి వారే ఒప్పుకున్నారు. దేవుని తీర్పు న్యాయసమ్మతమైనటువంటిది అని చెప్పి వారు ఒప్పుకోక తప్పలేదు. దేవుని నీతి న్యాయములు సమగ్రమైనటువంటివి, పరిపూర్ణమైనటువంటివి. మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దని చెప్పి దేవుడు సెలవిస్తూ వచ్చినటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. జకర్యాకు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. జకర్యా బెరక్యా కుమారుడు, ప్రవక్త అయినటువంటి ఇద్దో మనవడు. యూదా పంచాంగమునకు మన పంచాంగమునకు తేడా ఉన్నది. హెబ్రీ వారి నెలలు జనవరితో ఆరంభం కావు. 11 నెల మన ఫిబ్రవరి నెల అవుతుందన్నమాట.
కాబట్టి క్రీస్తుపురం 525 ఫిబ్రవరి 24వ తేదీ ఈ దర్శనం జకర్యాకు రావడానికి ముందు 5 నెలల క్రింద దేవుడు హగ్గైకి ప్రత్యక్షమయ్యాడు. హగ్గై శేషిత ప్రజకు ముందు సందేశం ప్రకటించాడు. హల్లెలూయా. దేవాలయానికి మరి పునర్నిర్మించడానికి ప్రజలను గొప్ప ప్రేరేపణ కలిగించింది. మందిర నిర్మాణం మొదలైంది. జకర్యాకు ఈ దర్శనం రాకముందు 2 నెలల క్రిందటే హగ్గై ఎంతో కఠినమైనటువంటి సందేశం ప్రకటించాడు. ప్రియులారా, హల్లెలూయా. యాజకులకు అది గొప్ప సవాలు. వారి హృదయాల్లో ఎంతో కల్మసం అలాగే ఉంచుకొని దేవుడు ఆశీర్వదించలేదని చెప్పి వారు సణుగుతూ ఉన్నారు. హగ్గై ప్రజలను గూర్చి కూడా మరి మాట్లాడాడు. దేవాలయం నిర్మాణంలో ఆలస్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారి మందకొడితనానికి గద్దింపు హెచ్చరికలు చేశాడు హగ్గై. అదే సమయంలో అన్యజాతుల పైకి రాబోయేటువంటి తీర్పును కూడా హగ్గై ప్రకటించాడు. దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, సమస్త ప్రపంచాన్ని పరిపాలించేటువంటి వాడు మెస్సయ యేసుక్రీస్తు అంటూ హగ్గై ప్రవచించాడు. ఈ యొక్క మెస్సయ జెరుబ్బబేలు వంశం నుండే వస్తాడని చెప్పి కూడా హగ్గై తన ప్రవచనాల్లో చెప్పాడు. జెరుబ్బబేలు ఒక అధిపతి, అతనికి తోడు యెహోషువ అనేటువంటి ఒక యాజకుడు. యెరూషలేములోనే అధిపతి ఈ జెరుబ్బబేలు దావీదు వంశానికి చెందినటువంటి వాడు. ఈ సమయంలో దేవాలయం నిర్మించబడుతుండగా జకర్యా ఈ దర్శనానికి వచ్చింది. అది రాత్రి వేళ. రకరకాల గుర్రాలు రాత్రిపూట దర్శనాలు చూశాడు. నిద్రలో వచ్చినటువంటి కలలు కావు అవి, దర్శనాలు. జకర్యాలో మరి మేలుకొని ఉన్నాడు. అతనికి నిద్ర రాలేదు, కలలో దర్శనాలు రావు. దర్శనం మేల్కొని ఉండగానే వస్తుంది. ప్రియులరా, దర్శనం అంటే మేల్కొన్నప్పుడు నిద్రపోయినప్పుడు వచ్చేటువంటిది కాదు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ కళలు మానసికమైనటువంటి ఒత్తిడి వలన వస్తాయి. దర్శనం దేవుని చూపితే చూస్తాం అనమాట. దేవుని ప్రత్యక్షమే దర్శనం. దేవుడు బయలుపరిచినటువంటి ఆయన చిత్తం, సంకల్పం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్ర గుర్రము ఎక్కినటువంటి అశ్వికుడు అనగా యేసుక్రీస్తు అవతరించక ముందు ఆయన స్వరూపము అది. జకర్యా గ్రంథం 1:11-12 చూసినట్లయితే యెహోవా దూత అన్నప్పుడు అవతారమునకు ముందు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి మనం గుర్తించాలి. అక్కడ యెహోవా దూత అని పాత నిబంధనలు అన్నప్పుడు అది యేసుక్రీస్తే అని చెప్పి గుర్తించాలి. అదృశ్యుడైనటువంటి దేవుడు దృశ్యమానుడైనాడంటే యేసుక్రీస్తే. అందులో ఏ మాత్రము కూడా సందేశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తే, పాత నిబంధనలు యెహోవా దూత, సన్నిధి దూత, ఆయనే యెహోవా, ఆయనే మెస్సయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు అవతరించక ముందు రూపంలో జకర్యా ఆయనను చూశాడు. యేసుక్రీస్తు లోకమంతటిని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. సైతాను ఈ లోకాధికారి అని చెప్పి చెప్పబడింది. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి విధానాలకు, శరీరాశలకు, లోక వ్యవహారాలకు కూడా వాడు అధిపతి అనమాట, సైతాన్ గడ్డు. ఆ విశ్వాసులను గుడ్డివానిగా చేసేటువంటి వాడు సైతానండి. అయితే దేవుడు ఈ లోకాన్ని సైతాను అలా వదిలివేసి ఊరుకోలేదు. ఆయన తన బిడ్డలను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ జకర్యా దర్శనంలో యేసుక్రీస్తు ఇశ్రాయేలు జాతిని పర్యవేక్షిస్తున్నాడు. ఎర్ర గుర్రం ఎక్కినటువంటి వాడు మెస్సయ. ఎరుపు రంగు రక్తానికి సంకేతం. అంతేకాదు యుద్ధాన్ని, రక్తపాతాన్ని కూడా ఎరుపు రంగు సూచిస్తూ ఉంది. గమనించాలి. ప్రకటన గ్రంథ దర్శనం యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలు మరి ఆ యొక్క రక్తపాతం చూపుతూ ఉందన్నమాట. అయితే జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ఎర్రని గుర్రం రంగు ఇది యేసుక్రీస్తు యొక్క రక్తం. అది మానవత కోసం యేసుక్రీస్తు చెందినటువంటి ప్రశస్త రక్తం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుర్రం అన్నప్పుడు రౌతు కూడా ఉన్నట్లుగా మనం గ్రహించాలి. రౌతులు దేవదూతలు, వీరు యేసుక్రీస్తు అదుపాజ్ఞలలో ఉంటారు. ఎర్ర గుర్రం యుద్ధానికి, తెల్ల గుర్రం విజయానికి ప్రతీకలు అనమాట. చుక్కల గుర్రములు అటు యుద్ధానికి, ఇటు విజయానికి సంకేతాలు అనమాట. హల్లెలూయా. ఈ విధంగా ఇంత అర్థవంతమైనటువంటి విషయాలు మనకి ఇందులో ఉన్నాయి. గొంజి చెట్లు ఇశ్రాయేలు జాతీయ చిహ్నాలు అనమాట. ఒలీవ, అంజూర, గొంజి చెట్లు ఇవన్నీ కూడా ఇశ్రాయేలు జాతీయ చిహ్నాలే. అలాగే ద్రాక్ష చెట్టు కూడా ఈ సంకేతాలు, మరి ఈ యొక్క నేర్పేటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇది గమనించదగ్గ విషయం అనమాట. ఇందులో ప్రతిదీ కూడా మనకు ఒక సత్యాన్ని నేర్పుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, వింటున్నారా? కాబట్టి ఈ రోజున ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. 9వ వచనం. అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగగా నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతును అని చెప్పి. అప్పుడు గొంజి చెట్ల నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడు యెహోవా పంపినటువంటి గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్య నిలబడి యెహోవా దూతను చూసి, మేము లోకమంతట తిరుగులాడు వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకు యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయినటువంటి మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను యెరూషలేము విషయంలోను, సీయోను విషయంలోను అధికారశక్తిని కలిగి ఉన్నాను. నిమ్మలంగా ఉన్నటువంటి అన్య జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలైనగా నేను కొంచెం కోపపడగా కీడు చేయవలనన్నటువంటి తాత్పర్యంతో వారు సహాయులయ్యిరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గమనించాలి ప్రియులారా, వాత్సల్యము గలవాడనే నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. హల్లెలూయా.
అందులో నా మందిరం కట్టబడిన యెరూషలేము మీద శిల్పకారులు నూలు పోగులుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. 17వ వచనం, నీవు ఇంకనూ ప్రకటన చేయవలసిందేమనగా ఇక నా పట్టణములు భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడును. ఇకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెట్లు లేనటువంటి మెట్ల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేల నీటి బొగ్గుగాను చేసేదను. యెషయా 41:19 దేవుడు సెలవిచ్చిన మాట. యెషయా 55:13 ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షములు మొలచును, దురదగొండ్ల చెట్లకు బదులుగా గొంజ వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడ నిత్యమైనటువంటి జ్ఞాపకాలు ఉంటుందట. పాలస్తీనా దేశంలో గొంజి చెట్లు ఏపుగా ఎదుగుతాయి. పర్ణశాలల పండుగల వారు నిర్మించేటువంటి పర్ణశాలలు ఖర్జూరపు మట్టలతో గొంజి ఆ కొమ్మలతో తయారవుతుంటాయి అన్నమాట. కాబట్టి గొంజి చెట్లను హెబ్రీ భాషలో హద్దాస్ అంటారనమాట. హదస్సా అనేటువంటి పేరు కూడా మనం వింటాం కదా. హదస్సా అనే పేరు దీనిలోంచి వచ్చిందనమాట. హదస్సా అనేటువంటి పేరు ఎస్తేరుకు ఉన్నది. ఈ గొంజి చెట్టు పేరు ఎస్తేరుకు ఉండటం గొప్ప విశేషం అనమాట. అలాగే లోయలో ఉన్నటువంటి గొంజి చెట్ల మధ్య గుర్రపు రౌతులు నిలిచి ఉన్నాయి. గొంజి చెట్లు లోయలో బాగా పెరుగుతాయి అన్నమాట. వింటున్నారా ప్రియులరా? అక్కడ నీరు సమృద్ధిగా పారుతుంది కాబట్టి గొంజి చెట్లకు నీరు బాగా ఉండాలి. గొంజి చెట్లకు ఎంత నీరు బాగుంటే అంత మంచిది అనమాట. అందుకని అవి అక్కడ లోయలో పెరుగుతాయి, నీరు సమృద్ధిగా ఉంటుంది. ఆ లోయలోని గొంజి చెట్లు ఇజ్రాయేలు జాతికి చిహ్నం. ఇజ్రాయేలీలు ఇప్పుడు లోయలో ఉన్నట్లే కనిపించింది. హల్లెలూయా. ఎర్ర గుర్రం ఎక్కినటువంటి రౌతు యేసుక్రీస్తే. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. ఈ లోపుగా ఆయన లోకమును పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మిగతా గుర్రాల మీద రౌతులు దేవదూతలు, వారు సృష్టించబడినటువంటి వారు. అయితే ఎర్ర సముద్రం ఎక్కినటువంటి వాడు సృష్టికర్త. ఈ దేవదూతలు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞను అనుసరించి పనిచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభు ఆజ్ఞను అనుసరించి పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ లోకమంతటా కూడా శాంతి సమాధానం నెలకొని ఉన్నాయి. 5000 సంవత్సరాల లోక చరిత్రలో 200 సంవత్సరాలు మాత్రమే సమాధానం ఉందని చెప్పి చరిత్ర చెప్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మానవుడు సహజంగా యుద్ధ ప్రియుడు. మానవ హృదయంలోనే ఉన్నది యుద్ధం. అలాంటి మానవ లోకంలో శాంతి ఉంది అంటే అది ఆశ్చర్యం. అది తాత్కాలికమైనటువంటి శాంతి, కృత్రిమ శాంతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 70 సంవత్సరాలు యెరూషలేము శిథిలావస్థలో ఉన్నది. అయితే బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన ఈ శేషిత ప్రజా దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నారు. గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. లోకమందలి జాతులు మరి ఇక్కడ చూసినట్లయితే ఆ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క జాతులకు కూడా యెరూషలేము గురించి మరి నైతిక బాధ్యత ఉంది. అయితే వారు ప్రశాంతంగా ఉండిపోయారు. వారి శాంతి మట్టుమాయమైపోతున్నది. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి పరిపాలించే వరకు ఈ లోకంలో శాంతి ఉండదు. యేసే శాంతి సమాధానాధిపతి. ప్రజలకు హృదయ శాంతి కావాలంటే వారు యేసు ప్రభు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందాలి. లేనట్లయితే వారికి ఆత్మ శాంతి ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాపక్షమాపణ కలిగితేనే కానీ హృదయ శాంతి లభించదు, దేవునితో సమాధానం లభించదు. దేవునికి స్తోత్రం. అప్పుడే జాతులన్నిటి మధ్య కూడా శాంతి లభిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సువార్త ద్వారా ఆయనకు ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం కలుగును గాక అని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎన్నో అమూల్యమైన సత్యాలు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు చెరకాలం 70 సంవత్సరాలు గడిచింది. దేవుడు తన ప్రజల వైపు వాత్సల్యంతో వస్తూ ఉన్నాడు. ఆయన తనకు వద్దకొచ్చిన వారిని ఆప్యాయంగా చేర్చుకుంటాడు. ఎవరిని కూడా మరి తిరస్కరించే దేవుడు కాదు. యెరూషలేములో శాంతి ఉంటేనే లోకానికి శాంతి అని వస్తుంది అని ఆయన సమస్త ప్రజలు తెలుసుకోవాలి ప్రియులారా. ఇజ్రాయేల్ ఒక జాతిగా రూపొందించినప్పటి నుంచి ఇదే జరుగుతూ ఉంది. ఇజ్రాయేల్ లోక జాతులలో ఎక్కువ మంది స్నేహితులు లేరు. హల్లెలూయా. కాబట్టి భవిష్యత్తుని గురించిన ప్రవచనాలన్నీ యెరూషలేమునందే కేంద్రీకరించబడి ఉన్నాయని చెప్పి మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేసే ప్రతి పనిలో నిత్యత్వం విలువలు ఉండేలాగా మనం చూసుకోవాలి. నిత్యత్వం వరకు కూడా నీ పని నాణ్యత కలిగి నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిత్యత్వ వెలుగులో మనం జీవించాలి, సేవించాలని యేసు ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నాడు. యూదా ప్రజల పట్ల దేవుని ప్రేమ చాలా గొప్పది. అందువలన తన నుండి వారి హృదయాలను త్రిప్పివేసే ప్రతి దాని విషయము ఆయనకు రోషము, పౌరుషం అన్నమాట.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. భవిష్యత్తు గురించి మనకు తెలియదు. భవిష్యత్తు గురించి భయం, ఆందోళన, తెలుసుకోవాలంటే ఆరాటం మనుషులకు సహజంగా ఉంటుంది. రేపటి గురించి మనం దేవునికి తెలుసు, రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు, దేవుడు తెలుసు ప్రతిదీ కూడా. చరిత్ర పరిణితి ఎలా ఉండబోతుందో ప్రవక్తలు ప్రకటించారు. ఆ ప్రవచనాలు బైబిల్ మన కొరకు వ్రాయబడినది. ప్రవక్త దేవుని యొక్క వాక్కును విన్నది విన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కోపడితే ప్రవక్త కోపడతాడు, దేవుడు మెచ్చుకుంటే ప్రవక్త కూడా మెచ్చుకుంటాడు. ప్రజలారా దేవునికి విధేయులు అవ్వండి, పశ్చాత్తాపంలో అవ్వండి అని చెప్పి చెప్తాడనమాట. దేవుని తీర్పును ప్రవక్త ప్రవడిస్తాడు. ఏలియా, ఎలీషా, ఇర్మియా, యెజ్కేలు, యెహోషువ, ఆమోసు మొదలైన ప్రవక్తలు దేవుని చిత్తాన్ని ఎంతో ధైర్యంగా బోధించడానికి సాహసించి ఎన్నో అవమానాలు కూడా వారు భరించారు. వింటున్నారు ప్రియులారా? చాలామంది అనుకుంటారు దేవుని సువార్త అంటే చాలా ఈజీ అనుకుంటుంటారు. నిందలతో, అవమానంతో, ముళ్ళబాటుతో కూడినటువంటి జీవితం ఇదంతా కూడా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. యేసే మెస్సయ్య, ఆయన వాగ్దానం చేయబడిన ఇజ్రాయేల్ యొక్క విమోచకుడు. మనం యేసును మొదట రాకడలో ఎరుగుతాం, అలాగే రెండవ రాకడలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రవచనాలు 500 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు మీద నెరవేరబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెరవేరబడ్డాయి. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మనం ముగిందాము ఈ యొక్క అధ్యాయాన్ని. ఇంకా 3 వచనాలు ఉన్నాయి కాబట్టి 18వ వచనం. అప్పుడు నేను తేరి చూడగా, యెషయా గ్రంథం, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు నాకు కనబడెను. ఇవి ఏమిటని చెప్పి నేను నాతో మాట్లాడుతున్నటువంటి దూతను అడగగలడు. ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసం చెరగొట్టు కొమ్ములు. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, వీరేమి చేయబోతున్నారు నేను అడిగినందుకు ఆయన, ఎవడును తలెత్తకుండా యూదా వారిని చెదరగొట్టి కొమ్ములు ఇవే అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. అయితే వాటిని భయపెట్టుటకును, యూదా దేశస్తులందరినీ చెరగొట్టుటకు, వారి మీద బలాత్కారంగా జరిగించినటువంటి అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని చెప్పి నాకు సెలవిచ్చెను. హల్లెలూయా. గమనించాలి ప్రజలు, ఇది ఒక ప్రత్యేకమైన దర్శనం. ఇది అద్భుతమైనటువంటి దర్శనం. యూదా దేశస్తులందరినీ చెదరగొట్టబడినటువంటి 4 కొమ్ములు, అనగా అన్య జాతులు చెదరగొట్టబడిన కొమ్ములు, యూదా వారిని భయపెట్టి బలాత్కారం జయించినట్టు కొమ్ములు, పగబట్టేటువంటి లోహకారులు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 4 కొమ్ములు ఈ దర్శనంలో కనబడుతున్నాయి. ఈ 4 కొమ్ములు చేయబోయేది ఏమిటో ప్రవక్తకు బోధపడలేదు. 4 కొమ్ములు కూడా 4 అధ్యాయులు. హల్లెలూయా. ఈ 4 కొమ్ములు కూడా 4 అన్యరాజులు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మొదటి కొమ్ము బబులోను, ఈ కొమ్ము పడగొట్టింది మాదీయ పారసీక. రెండవ కొమ్ము దీనిని పడగొట్టింది గ్రీసు రాజ్యం, పారసీకం అనమాట. మూడవ కొమ్ము దానిని పడగొట్టింది రోము, ఇది 4వ కొమ్ము. కాబట్టి ఈ 4ంటిని కూడా పడగొట్టింది దేవుని రాజ్యం, మెస్సయ్య 1000 ఏండ్ల పరిపాలన అనమాట. హల్లెలూయా. రోమా ప్రభుత్వం చీలికైంది కానీ అంతరించిపోలేదు, అది మళ్ళీ వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 4 కొమ్ములు వంటి వారే ఈ దర్శనాలు, ఒకటి కాదు, వేరు దర్శనాలు. యూదా వారిని చెడగొట్టడానికి కొమ్ములు వీరనమాట. 4 కంసాలలో, 4 వడ్రంగులు, 4 ప్రపంచ రాజ్యాలు హల్లెలూయా ఒకదాని వెంబడి ఒకటి వచ్చాయనమాట, పోయాయనమాట. ఒకడు తన ఊహను బట్టి చెప్పేటువంటిది ప్రవచనం కాదని చెప్పి మనం 1 పేతురు 1:20లో చెప్తా ఉన్నాం కదా. ఒకడు తన ఊహను బట్టి చెప్పేట వలన లేఖనంలో ఏ ప్రవచనం కూడా పుట్టదని మొదట గ్రహించాలి. ఊహను బట్టి చెప్పేది కాదు ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను నజరేతు వడ్రంగా అన్నారు. ఈసారి ఆయన ఆధ్యాత్మికమైన వడ్రంగా వస్తాడు. ఆయన స్వర్ణకారుడై వస్తాడు. ఈ లోకరాజ్యములను ఎక్కడ ఊడదీనో, ఎక్కడ పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా చూసినటువంటి ఈ యొక్క 10 దర్శనాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? ఇశ్రాయేలు జాతితో దేవునికి ఇంకా పని ఉంది. ఇశ్రాయేలు అని కూడా యోధాని యెరూషలేము అని చెప్పి దేవుడు అన్నప్పుడు ఇవి భౌగోళికంగా అవే స్థలాలు, వాటిని మనం ఉద్దేశించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి వారులారా,
చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సంఘం విషయంలో కూడా దేవుని యొక్క బిడ్డలు ఇదే సాక్ష్యం ఇవ్వగలగాలి. సంఘ చరిత్ర ఇది వాస్తవానికి బయలుపరుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నామ నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు. వింటున్నారా? లోక 21:17 ద్వేషించబడతారు. లోక 21:17 అందరి నిమిత్తం ద్వేషించబడతారు. కానీ మనకి ఇష్టం ఉండదు ద్వేషించబడతాం. మనం పొగడబడాలి, పొగిడించుకోవాలని చూస్తూ ఉంటుంటాం. ఏలైనగా మనం పోరాడిన శరీరంతో కాదు కానీ ఎఫెసీ 6:12 ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలం అందరిలోని దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుచూ ఉన్నాం. హల్లెలూయా అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 4 అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యం. 4 లోహకారులు. ఇవి ఎంతో భావగర్భితమైన అనగా జకరియా దర్శనాలు ఎంతో లోతైనటువంటి. 4 అనేటువంటిది భౌగోళికమైనటువంటి సంపూర్ణత. వారి చెడుతనము, దౌర్జన్యం మరి నలుదిక్కులకు ప్రసరించబడుతుందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజున రక్షణ దేశం యూదా, ఉత్తర దేశం దక్షిణ దేశం యూదా అయితే ఉత్తర దేశం ఇజ్రాయేలీలు అనమాట. ఇందులో మరొక రహస్యం కూడా ఉంది. కొమ్ములు, ఇనుప కొమ్ములు, వాటిని విరగొట్టడానికి లోహకారులే కావాలి. వీరు కట్టెలతో పనిచేసేటువంటి వడ్రంగులు అవుతారు. బంగారంతో పనిచేసేటువంటి స్వర్ణకారులు అవుతారు. ఇనుము అయితే దానికి వీరు కొమ్మరి వారు అవుతారు అనమాట. హల్లెలూయా. ఈ 4 లోహకారులు ఎవరనగా జెరుబ్బబేలు, యెహోషువ, ఎజ్రా, నెహెమియా అనేటువంటి వారు 4 కొమ్ములకు 4 లోహకారులు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మందిర నిర్మాణం వారి వారి విజయానికి సంకేతమట. అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ 4 కొమ్ములు దేవునికి, దేవుని ప్రజలకు బద్ధశత్రులు, దేవుని నిబంధన ప్రజలకు వీరు విరోధులు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ఈ 4 కొమ్ములు కూడా దేవుని సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. అవి ఏమంటే లోకత్వం, ధనము, వస్తువులపై వ్యామోహం, నిర్దేశత్వం, దేవుడు లేనట్లే బ్రతకడం, శరీరానుసరమైన మనస్సు అనమాట. దుర్భరమైనటువంటి మూఢనమ్మకాలు, మౌఢ్యం, స్వార్థపరత్వం. ఈ 4 మరి కొమ్ములు గల ఆ యొక్క మృగం మరి సంఘ బిడ్డలు నిన్ను నన్ను ఎదుర్కొంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కొమ్ములు ఉన్నవి, వాటిని మనం లోహ కాపురలమై ఉన్నామన్నమాట. అవి కొమ్ములైతే మనం లోహ కాపురలం. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.